హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మా ఇంటికి అయితే వచ్చానని మీకు అందరికీ అయితే చెప్పాను కదండి. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. సడన్గా అయితే మేము అందరం అయితే ఇంట్లో ఉన్నాము. అమ్మ అయితే లోపలైతే ఉంది. అంత సడన్గా పడిపోవడంతో బయటికి అయితే వచ్చేసిందండి. అమ్మకైతే ఏమీ అవ్వలేదు. లోపల టీ అయితే పెడుతుంది మా కోసమే. ఈ చెట్టు అంతా సడన్గా పడిపోయిందండి, ఇరిగిపోయి. ఆల్రెడీ ఒక సగం అయితే కొట్టారు. ఇది ఇంకా వేడి, చాలా వేడి కదండి. అంత వేడికైతే పడిపోయింది. చూడండి, మా అమ్మకి చీమలు కుట్టేస్తున్నాయి. చాలా మామిడికాయలండి, చాలా ఎక్కువ మామిడికాయలు అయితే ఉన్నాయి. అవన్నీ అయితే తీస్తున్నాము. ఇవి పచ్చడి పెట్టుకోవడానికి చాలా టేస్టీ అనేది అయితే ఉంటుందండి. మాగా పచ్చడి ఆవకాయ కాయలండి ఇవి. ఈ సైడ్ బండి చూపిస్తున్నాను చూడండి. ఆ బండి కూడా పాడైపోయింది మాదే. పక్కన మొత్తము ఆకులన్నీ వాటి మీదకైతే పడిపోయింది బండికి. లోపల అయితే ఇంకొకటి ఉంది, చూపిస్తున్నాను. చెట్టుకి మొత్తం అన్నీ మామిడికాయలేనండి, చాలా ఎక్కువ. కోద్దాము అని అనుకున్నారు అంట పచ్చడికి. చాలామంది అడుగుతారు మా చుట్టుపక్కల వాళ్ళండి. ఆవకాయ పెట్టుకోవాలన్నా ఏమన్నా మా ఇంటికి అయితే వస్తారు. ఇవి కాయలు కొనుక్కుని పట్టుకుని వెళ్తారు. పచ్చడిని చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూడండి, మా వారైతే మామిడికాయలు అయితే కోస్తున్నారు. మా పిల్లలు అయితే చుట్టూరు అయితే తిరిగేస్తున్నారు. ఈ మామిడికాయలు అయితే చాలా ఎక్కువ ఉంది లోపలండి. ఇది చాలా సిమెంట్ పూలతో అయితే వేశారు. గట్టిగా అయితే ఉంది. పాటికి అయితే ఏం అవ్వలేదు. మామిడికాయ చూపిస్తే చూడండి, గుత్తులుగా అయితే అలా అయితే పడిపోయింది. పైన చివరండి ఇరిగిపోయింది ఒకటి కొమ్మ. దాని చేత అయితే పెద్ద కొమ్మ అయితే ఒకేసారి పడిపోయింది అన్నమాట. ఇంకా నేను పాకలు ఎవరికి ఏం అవ్వలేదండి, బయటకు వచ్చేసింది. ఈ పచ్చడికి అయితే చాలా అయితే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, వేరే మొత్తం అన్ని కాయలు అయితే మా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. మొత్తం కాయలన్నీ పట్టుకొచ్చేస్తున్నారు. మా పిల్లలు అయితే అక్కడ కూర్చుని అవి ఇవి కోయండి అవి కోయండి అని చెప్తున్నారు. మామిడికాయలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా అన్ని కాయలండి. ఇంకా నేను అవి కాయలన్నీ వాళ్ళైతే కోసేస్తున్నారు. ఒక చోటకి అయితే పెడుతున్నారు. చాలా ఎక్కువైతే చీమలు ఉన్నాయండి. చీమలు కుట్టేస్తాయి మామిడికాయలని. సడన్గా అయితే అడిపింది. పాపం వంట చేసుకోవడానికి అయితే వాళ్ళు ఇంక బయట అయితేనే చేసుకోవాలి. మా ఇంటి పక్కనేనండి, చూపిస్తున్నాను. కాలువ అయితే చాలా అయితే నేను నీట్గా అయితే చేస్తున్నారండి. మట్టి అంతా అయితే అది జేసీబీ ఉంటుంది కదా, అదంతా తీసేసి సిమెంట్ రోడ్డు మీద అయితే వేసేస్తున్నారు. కాలువ ఎప్పుడు ఈ సమ్మర్లోనైతే క్లీన్ చేస్తారండి ఎక్కువ. ఇది చూడండి, మామిడికాయలండి ఒక్కొక్కటి చాలా పెద్దవి. ఎక్కువ కాయలు అయితే ఉండేయండి. 2 బకెట్లు ఉన్నట్టు ఉన్నాయి మామిడికాయలు. ఇంకోటి ఇంకా చాలా అయితే కోస్తుంది. మా అమ్మ, మా నాన్న, మా వారైతే కోస్తున్నారు కాయలు. అలా సడన్గా ఒకేసారి పడిపోతే ఎవరికైనా బాధే కదండి. ఎందుకంటే పచ్చళ్ళకి గట్టా పట్టుకుని వెళ్తారు కదండి కోసుకుని. కింద పడిపోతే కోయరు కదా, చాలామంది పట్టుకెళ్ళి అన్ని కాయలు మనము ఏం చేసుకుంటాం కదండి. పచ్చడికి అయితే డొంకుని బట్టి అంతా కోసుకుంటారు. చూడండి ఎంత పెద్ద కాయలో. ఇంకో బకెట్ కూడా ఉంది. ఇంకోనండి ఇంకా కోస్తున్నారు కూడా. ఈ పక్కన మట్టి అంతా అయితే ఇలా అయితే వేసేసారు. మీకు గుర్తుందండి ఫ్రెండ్స్, మా చుట్టూ కాలువ పక్కనండి అవి ఉంది కదా అరటి చెట్లు. మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదండి. చాలా అరటికాయలు కాసాయి కదండి. చూడండి, అరటి చెట్లు అన్నీ అయితే జేసీబీ మొత్తము చూడండి మొత్తం అయితే తీసేసిందండి. మట్టి వేసేసింది అరటి చెట్లు మొత్తము. ఇంకా దీని పక్కనే గోరింటాకు చెట్టు కూడా ఉండేదండి. మా అమ్మ వాళ్ళని తిట్టడం వల్ల ఇది ఒక్క చెట్టు అయితే ఉంచారండి, బందారం చెట్టు. కనుమ చెట్లన్నీ తీసేసారు. నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.